నీళ్లు పోయటం అయితే అయిపోయిందండి. చెప్పక్కర్లేదు, ఇంకా డ్రెస్ చూస్తే అర్థమవుతున్నాం. మొత్తం పోసేసాం, విత్తనాలు చల్లాం కదా, దానివల్ల ఇంకా టైం ఎక్కువ పడుతుంది. గంటన్నర పైన అయింది. మీకు ఒకటి చూపిస్తాను. చెట్టు ఎండిపోయింది అన్నాను కదండి, చూడండి మనకి చిగురు వస్తుంది. వాళ్ళు అన్నారు పాప గారు ఎందుకు రెండు ఏమంటారు అన్నాను. రెండు కదా ఒకటి వేయండి చూద్దాము, ప్లేస్ ఉంది కదా అన్నాను. చూడండి చిగురు ఎలా వచ్చిందో, మొత్తం ఎండిపోయింది. ఇది వేరే చెట్టు. అలా 2-3 ఆటలకు వచ్చినాయి అన్నమాట. పర్లేదు, మాక్సిమం అన్ని పావు. అదిగో కాడంతా ఎండిపోయినా సరే చూసారా చిగురిచ్చింది, చూసారు కదండి, మొత్తం ఎండిపోయింది. సరే బతుకుతుంది వాటర్ పోస్తున్నాం కదా అనుకున్నాం, బతికింది. ఇంకొకటి విత్తనాలు వేసాం కండి, వాటిలో మెంతికూర వస్తుంది మొక్క. ఈరోజు 3వ రోజు కదా, చూపిస్తాను. వేసామండి, చూడండి వస్తున్నాయి కూర, మేతి సాగ్. అవిగో చూసారా మొలకలు వచ్చినాయి అన్నమాట మన పొలంలో. అనవ ఇంకా రాలేదు, అవి టైం పడితే. ధనియాలకైతే చాలా టైం పడుతుంది, ఇంకా చూద్దాము. తోటకూర రావాలండి, వెయిటింగ్ తోటకూర. మెంతికూర వస్తుంది, అది ఎన్ని రోజులకి ఎదుగుతుందంటే పట్టచ్చు. ఇవన్నీ రావాలంటే ఇవాళ దగ్గర 10-15 రోజులకి అన్ని ఒక ఎదుగుతాయి, చేతికి వస్తాయి. విరజా జొక్కుటే 2 మొక్కలు తెప్పించాను అంతే. ఇష్టం జాజులు అంటే. చూసారా ఇవి కూడా మొగ్గ వచ్చినాయి అన్నమాట. చెట్టు అయితే చిగురు వచ్చింది లైట్ గా. చెట్టేనండి, విరజాజుల్లో చెట్టు అనమాట. పాదైతే మనం అవ్వదుగా, మనకి పందిరి కట్టి చెయ్యాలి కాబట్టి 2 మొక్కలే తెప్పించా, ఇంట్లోకి ఉంటాయని. పూజకైనా మన వెకేషన్స్ కి పెట్టుకోవడానికైనా చెప్పానండి. అది సీజన్ కదా, పంపిస్తాను మేడం అన్నారు, పంపించలేదు ఇంకా. సరే అండి, చూస్తున్నారు కదా తడపడం అయిపోయింది, పని ఎక్కువైంది. వస్తున్నా, పిలుస్తున్నారు మా పెద్దనాన్నగారు. వెళ్తాను. జై జవాన్ జై కిసాన్. ఫాలో మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్ యువి ఆర్గానిక్స్. జై జవాన్ జై కిసాన్. బాయ్ బాయ్.